బీజేపీలో ఎమ్మెల్యే రాజా సింగ్ వీడియో కలకలం రేపుతోంది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపైన రాజా సింగ్ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు దూకుడుగా ఉండాలన్న రాజా సింగ్ దేశం, ధర్మం, సమాజం పట్ల అవగాహన ఉండాలంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా పాత బీజేపీ నేతలకే రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలని రాజా సింగ్ సంకేతాలు ఇచ్చినట్లయింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షునికి సంబంధించి రాజా సింగ్ మాట్లాడిన వీడియో ఇప్పుడు బీజేపీలో కలకలాన్ని రేపుతోంది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపైన రాజా సింగ్ కామెంట్స్ కమలం పార్టీలో రచ్చలేపుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు చాలా దూకుడుగా ఉండాలని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. అలానే దేశం, ధర్మం, సమాజం పట్ల అవగాహన ఉండాలంటూ కూడా కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా పాత బీజేపీ నేతలకే రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలని రాజా సింగ్ సంకేతాలు ఇచ్చినట్లయింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, చూసుకోవచ్చు బీజేపీకి సంబంధించి అధ్యక్షుడు మార్పు జరుగుతుందంటూ ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో రాజా సింగ్ విడుదల చేసినటువంటి వీడియో పార్టీలో రచ్చరేపుతున్నటువంటి పరిస్థితే కనబడుతుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొత్తగా వచ్చిన వారికి అధ్యక్ష పదవి ఇవ్వకూడదు అనే సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడినట్టుగా అయితే కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాజా సింగ్ వ్యాఖ్యలను కొంతమంది సమర్థిస్తుండగా మరికొంతమంది ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా ఆయన రాజా సింగ్ చేసినటువంటి కామెంట్స్ చూసుకుంటే అధ్యక్ష మార్పు పైన మారుస్తారంటూ కొంత వార్తలు వస్తున్నాయి. దీని పట్ల జాతీయ నాయకత్వం కొంత ఆచితూచి అడుగులేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్షుడిని మార్చే ముందు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలను సంప్రదించాలి. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, అనేక మంది సీనియర్ నేతలు ఉన్నారు. వీళ్ళందరినీ సంప్రదించిన తర్వాతనే అధ్యక్షుడిని పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అధ్యక్షుడిని మారుస్తున్నటువంటి తరుణంలో అధ్యక్షుడు ఎలా ఉండాలి అంటూ చేసినటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడు పార్టీలో కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అధ్యక్షుడిని మార్చే క్రమంలో ఆయన అగ్రెసివ్గా ఉండాలి అధ్యక్షుడు అనేవాడు. అదేవిధంగా దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అవగాహన ఉండాలి అనే రకంగా అయితే ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కామెంట్స్ అయితే చూసుకున్నట్లయితే పార్టీలో కొంత చర్చకు దారితీసినటువంటి పరిస్థితి కనబడుతుంది.